హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా రానున్నటువంటి వారం రోజుల పాటు భారీ వర్షపాతం నమోదు కానుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారే అవకాశం ఉండడంతో కోస్తాంధ్ర భాగాల్లో అయితే భారీ ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం భాగాల్లో మే 6, 7, 8 తేదీల్లో కుండపోత వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న భాగాల్లో అయితే భారీ వర్షాలు నమోదవుతాయి. ఈదురుగాలు గంటకి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమ వ్యాప్తంగా మే 8 నుంచి 12 వరకు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పుడైతే కర్నూలు, కడప, చిత్తూరు వ్యాప్తంగా తేలికపాటి జల్లులు నమోదవుతాయి. మే 8 నుంచి అతి భారీ వర్షపాతం ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణలోని ఉత్తర తెలంగాణ భాగాల్లో భారీ వర్షాలు ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మీదుగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.